Istiyorlar. İstiyorlar. फॉलोअर्स ले लो, इस्तेमाल सस्ते में ट्रेंडिंग में रहने के लिए एक डजन हैशटैग ले लो। Let's do the vintage break. ఇప్పుడే వెళ్ళిన తాగేవారు 24 గంటల మొబైల్ ఫోన్ వాడి మనిషి జీవితం పోతున్నా ఇక్కడ వస్తుంది.
ప్రతిదీ ఫోన్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి. మొబైల్ లేకపోతే నిమిషం గడవని సిచ్యువేషన్. దీంతో సెల్ఫీ పీక్స్ కు చేరుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఏజ్ లో అది డ్యామేజ్ చేస్తుంది, ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గంటల కొద్దీ మొబైల్లో వీడియోలు చూడడం, గేమ్స్ ఆడటం వల్ల పిల్లల బ్రెయిన్, కళ్ళు, మెడనరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మానసిక రోగాలు వస్తున్నాయి. పిల్లల చేతిలో నుంచి మొబైల్ తీసుకుంటే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో కలవలేక ఆత్మన్యూనతకు లోనవడంతో పాటు తమలో తామే మాట్లాడుకుంటూ మానసిక రోగాలకు గురవుతున్నారు. మొబైల్ అడిక్ట్ అవుతున్న పిల్లల్లో బెదిరించడం, తమను తామే గాయపరచుకోవడం, ఏం చేస్తున్నామో తెలియకుండా వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మొబైల్ అడిక్ట్ అవడంతో పిల్లల ఫిజికల్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. పిల్లల్లో సైకలాజికల్ సమస్యలకు పేరెంట్సే కారణం అంటున్నారు డాక్టర్స్. తాము డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మొబైల్ ఇస్తున్నారని, అదే అలవాటుగా అడిక్షన్ గా మారుతుందని చెప్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఒబేసిటీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఇక పేరెంట్స్ పిల్లలతో ఎక్కువగా గడపాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. బయటకు తీసుకెళ్లి వేరే పనిలో వాళ్ళను ఎంగేజ్ చేయాలని చెబుతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ తో పిల్లలు టైం స్పెండ్ చేసేలా చూడాలని, ఆటలు ఆడించాలని సూచిస్తున్నారు. పిల్లలకు 8 ఏళ్లలోపు ఫోన్ అలవాటు మానిపించకపోతే ఆ తర్వాత మారడం చాలా కష్టమని చెప్తున్నారు. సో పేరెంట్స్ బీ కేర్ఫుల్. మీ పిల్లల్ని ఫోన్ నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. Thank you, children.